గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఉంటది. యాక్చువల్‌గా ఈ వీడియోకి కంటిన్యూషన్‌గా ఒక డ్రెసెస్ హాల్ చేద్దామని రికార్డ్ చేసుకున్నాను. ర్యాండమ్‌గా డిలీట్ చేస్తుంటే ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయిందనమాట. తీసిన వీడియో కూడా పోస్ట్ చేయడానికి బద్ధకం ఏం చేస్తాం. ఇంకొకటొచ్చేసేమో దీంట్లో సెకండ్ పార్ట్ ఉంటది. బుడ్డోడిని రెడీ చేసి స్నానం చేపిచ్చేది అదంతా. అదొచ్చేసేమో ఆఫ్టర్ తను స్కూల్‌కెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటదని చెప్పేసి అది రికార్డ్ చేసుకున్నాను. ఈ డ్రెసెస్‌ది మిస్ అవ్వడం వల్ల ఇది అది కలిపి జాయిన్ చేయాల్సొచ్చింది. చలి మాత్రం అదిరిపోతుంది. మామూలుగా లేదు. భయంకరంగా అసలు నీళ్ళలో చేయి పెట్టాలంటే గడ్డ కట్టుకొని పోయేలా ఉన్నాయి చేతులైతే. ర్యాండమ్‌గా ఏదైనా పని వాటర్‌లో చేయి పెట్టి చేయాల్సొచ్చినప్పుడైతే చేతులు వెంటనే గ్యాస్ దగ్గరికెళ్ళడం, సెగ కాచుకోవడం. అసలు చేతులైతే తిమ్మిర్లొచ్చేస్తున్నాయి. ఏది పట్టుకునే గ్రిప్ కూడా ఉండట్లేదనమాట. అంత చలిగా ఉంటుంది. ఇంకా యాజ్ యూజువల్‌గా 5:30కి అలారం పెట్టేసుకుంటే 5:45 అయిద్దనమాట లేచేపాటికి. ఇంకా లేచి చిన్న ప్రేయర్ చేసుకొని నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాననమాట. ఈరోజొచ్చేసి ఇడ్లీ టిఫినొచ్చేసి ఇంకా కూరగాయలేమీ లేవు. పప్పేద్దామని చెప్పేసి పప్పు, బచ్చల కూర. బచ్చల కూర అమ్మ వాళ్ళు పంపిస్తారని చెప్పాను కదా! పాలతో పాటు. ఇంకా ఈ 2 నాకు 2 బర్నర్ అనమాట స్టవ్ 2 బర్నర్‌లే కాబట్టి, ఇవి 2 అయిపోతేనే వేరేదైనా వర్క్ చేసుకోవడానికి వీలుంటది. ఇంకా ఇడ్లీ ఒక పక్క, రైస్ ఒక పక్క, రైస్ కడిగి పెట్టేసాను. ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ కుక్ అయిపోయేలోపు పచ్చిమిరపకాయలు, పల్లీలు అన్నీ ఒక చోట పెట్టుకుంటే ఇంకా ఈ రెండిట్లో రైస్ కానీ, ఇడ్లీ కానీ ఏది త్వరగా అయిపోతే దాని మీద ఇంకా చట్నీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇంకా అవన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను. ఈ రెండిట్లో ఏది ఉడికితే అది పెట్టేస్తానని చెప్పాను కదా! ఇంకా రైస్ మీద మూతేద్దామంటే 70% ఉడికే వరకు హైలోనే ఉంచుతాననమాట. ఇంకా బయట చూద్దామని చూస్తే చుట్టూ చిమ్మ చీకట్లుగా ఉంది. 5:30 6 అవుతున్నా కూడా ఇంకా తెల్లారట్లేదనమాట. చీకటిగానే ఉంది. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తున్న మార్క్ దగ్గర మా వారు పొయ్యి ఎలిగిస్తున్నారు. అప్పుడే స్టార్ట్ చేశామనమాట. ఒక 2, 3 డేస్ అవుతుంది ఆ పొయ్యి ఎలిగించి కట్టెల పొయ్యి. ఇంకా అంతకుముందు బుడ్డోడికి గ్యాస్ మీద పెట్టి మేము చన్నీళ్ళే చేసేవాళ్ళము. ఇంకిప్పుడు చలి ఎక్కువైపోతుంది గదా! కట్టెల పొయ్యి స్టార్ట్ చేశామనమాట. నేను బయటకొచ్చానా లేదా చేతులు చల్లగా అయిపోయినాయి. మళ్ళీ గ్యాస్ దగ్గర హీట్ చేసుకుంటున్నాననమాట. అంత భయంకరంగా ఉంది చలైతే. ఇంకా డోర్స్ తీస్తే ఆ చలిగాలికి ఇంకా ఇదైపోతుందని తీయలేదు కానీ, ఇవి ఉడికాయి కదా! 2 బాయిల్ అయ్యాయి. కొంచెం బయట గాలి తగలాలని చెప్పేసి విండోస్ ఓపెన్ చేసి ఇంకా బుడ్డోడు ఎలా ఉన్నాడో చూద్దామని ఎళ్తున్నాను. ఫుల్ దోమలుంటున్నాయి. చలికి చలే, దోమలకి దోమలే అనమాట. చూసి ఇంకా ఫ్యాన్ కట్టేస్తాను తెల్లారాక. బాగా చలి ఎక్కువైపోతుంది గదా! ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేసి తనకి దిండ్లు అడ్డం పెట్టి కింద పడకుండా ఫుల్‌గా దుప్పటి కప్పేసి ఇంకా కిందకే ఎళ్తున్నాననమాట. ఈ 2 బాయిల్ అయిపోయాయి గదా! మనం దగ్గరుండాల్సిన అవసరం లేదు. ఇంకా రైస్ ఉడికాక ప్లేటు ఫుల్ కవర్ చేసేసి 2 సిమ్ చేశాననమాట ఇడ్లీకి, రైస్‌కి. ఇంకా కిందకెళ్ళి అసలు పొయ్యి దగ్గర కొద్దిసేపు సెగగా గుద్దాం వెచ్చగా ఉంటదని ఎళ్ళాను. అప్పుడే ఇంక చీకటి చిన్నగా వెలుతురొస్తుందనమాట. చీకట్లు పోతా ఉన్నాయి. తెల్లారుతుంది గదా! ఇంక 7 అయిపోతే ఫుల్‌గా బ్రైట్‌గా వస్తదనమాట. అప్పుడే సూర్యుడు చిన్న చిన్నగా వస్తుంటడు. ఇంక సెగ అసలు అంత మంట తగులుతున్నా గూడా ఏం వెచ్చగా అనిపిచ్చట్లేదు. కొంచెం ఉదయాన్నే గాలి గూడా తోలుతుందనమాట ఈదురు గాలి. అంత మంటొస్తున్నా కూడా మనకి చేతులకి పెద్దగా వెచ్చగా ఏం అనిపిచ్చట్లేదు. ఇంకేదో కొద్దిసేపు అలా సెగ కాచుకొని ఇంకా అక్కడ మళ్ళీ గ్యాస్ మీద మాడిపోతాయి కదా! రిటర్న్ అయ్యాను. ఇక్కడ తిరిగి వస్తుంటే మా స్నూపీ బుడ్డోడు వెచ్చగా గోనె బస్తా ఇస్తే చక్కగా పడుకున్నాడనమాట. తనకి వెచ్చ వెచ్చగా ఉంది.
మా వారు నాకు హెల్ప్ చేయడానికొచ్చారు. కరివేపాకు వేయగానే పరుగో పరుగు ఇద్దరం వెనక్కెళ్ళిపోయామనమాట. ఇంకా చట్నీ తాలింపు వేసేసుకొని పప్పు కుక్కర్‌లో అన్నీ వేసాననమాట. బచ్చల కూర పప్పు, కూరగాయలేమీ లేవు. సో, పప్పేసాను ఇంకా. ఆ రోజు ఈవినింగ్ తీసుకొస్తానన్నారు మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. ఇంక ఇక్కడ నేను గోరువెచ్చటి నీళ్ళు కొన్ని పెట్టుకొని ఉసిరికాయ వాటరు, ఉసిరికాయలు మిక్స్ చేసి పెట్టుకున్నాననమాట. అది ఒక షాట్ గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగుతున్నాను. ఇంకా మా వారు వాటర్ తోడుకొని రావడానికి ఎళ్లారనమాట కిందకి. ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ అనమాట. చెప్పాను కదా! ఒకరోజు వేరేది రికార్డ్ చేసి పెట్టుకున్నాను అని. ఇంకా ఎప్పుడైనా సరే ఇంక 7కి ముందు వరకు నేను చేయాల్సిన పనులన్నీ కిచెన్‌లో మాక్సిమం వంటలన్నీ చేసేసుకుంటాను. ఇంకేమైనా మిగిలిపోతే మా వారు చూసుకుంటారనమాట మాడిపోకుండా. ఇంక నేను బుడ్డోడిని లేపడం, తనని రెడీ చేయడం ఇంక ఇవన్నీ నాకు సరిపోతాయి. ఇంకా తనకేదైనా టిఫిన్ పెట్టుకోవడం, అసలు లేపడం ఒక పెద్ద టాస్క్ అనమాట ఉదయాన్నే. ఇంకా బ్రష్ చేయించడం ఇంకా పెద్ద టాస్క్ అసలు. ఎన్ని క్వెషన్స్ ఉంటాయంటే లిటరల్‌గా ఒక క్వెషన్ బ్యాంక్ అనమాట. అన్నీ తను అడిగే ప్రతి దానికి ఓపికగా సమాధానం చెప్పాలి. ఏమన్నా అంటే ఇంకా ఆ రోజు మారమనమాట. సో, కొంచెం ఓపిక తెచ్చుకొని ఎలాగోలా తను స్కూల్‌కెళ్ళే వరకు కొంచెం ఓపిక పట్టాలి కదా! ఇంకా ముందుగానే స్నానానికి తీసుకెళ్ళే ముందు అన్నీ రెడీగా చాపేసుకొని కొంచెం మెస్‌లోంచి కొంచెం ఎండొస్తదనమాట ఉదయాన్నే. ఇంకా 7, 7:30 అవుతుంటే ఆ కొంచెం ఎండ పొడలో చాపేసుకొని ఇంక అన్నీ అక్కడే పెట్టేసుకొనెళ్తాను. ఇంకా స్నానం చేసుకొని తీసుకురాగానే అక్కడ కూర్చొని రెడీ చేసుకోవచ్చన్నట్లు. ఇంక అన్నీ ఒక చోట పెట్టేసుకొని సాక్సులు, తన న్యాప్కిను, యూనిఫాము, పౌడరు, ఆయిలు, దువ్వెన అన్నీ అనమాట ఇంక. అసలే హాఫ్ మైండ్ మళ్ళీ మర్చిపోతాను కదా! ఇంక నేను తనని అవన్నీ ప్రిపేర్ చేసుకొని స్నానానికి తీసుకెళ్ళేలోగా మా వారు తనకి బాటిల్‌లో కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కాగబెట్టి పోస్తున్నామనమాట. స్కూల్‌లో ఎలాగో మామూలు నీళ్ళే కదా! సో, మనం ఇంటి దగ్గర నుంచి పంపించే బాటిల్‌లో కొంచెం వేడి నీళ్ళు పోస్తామనమాట. ఇంకా ఆ రోజు టిఫిన్ ఏం చేయలేదు. ఇంకా జొన్న జావ ఉంటే అది కాగబెట్టేసి బయట పెట్టారనమాట. ఫ్యానేస్తే మేము ఎళ్ళొచ్చేపాటికి ఆరిపోతాయి కదా! ఈ చలికి కొంచెం వేడి వేడిగానే తినాలి, తాగాలి అనిపిస్తుంది ఏదైనా కూడా. ఇంక ఫ్యానేస్తే ఊరికే ఆరిపోతున్నాయనమాట. సో, కొంచెం ఆ మెస్‌లోంచి గాలి తోలుతది. కొంచెం లైట్‌గా ఎండొస్తది. లైట్‌గా గాలి తోలుతదనమాట. ఒక చిన్న ప్లేట్‌లో పోసి ఆరబెట్టుకున్నాననమాట ఇంక నేనొచ్చిన తర్వాత. ఆ రోజు ఎందుకో అసలు తను టిఫిన్స్ ఏం తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అలా తినని రోజు బాక్స్‌లో పెడతాననమాట. ఇంకా అసెంబ్లీ అవ్వగానే పాపం వాళ్ళ మ్యామ్ ఓపికగా పెడతారు. ఆయమ్మ కానీ, మ్యామ్ కానీ చెప్తాను తనని తినని రోజు బాక్స్‌లో పెట్టి, మ్యామ్ ఇలా ఇంట్లో ఏం తినలేదు అంటే, సరే మ్యామ్ బాక్స్‌లో పెట్టి పంపించండి. అసెంబ్లీ అవ్వగానే నేను పెట్టిస్తాను అని చెప్తారు పాపం. చాలా ఓపికనే చెప్పాలి టీచర్సు. మనమే ఒక్కోసారి హ్యాండిల్ చేయలేం మన పిల్లల్ని. కానీ టీచర్సు ఫస్ట్‌లో భయమేసేదసలు. ఇంత చిన్న ఏజ్ కదా! తనకి తినడానికి రాదు. ఎలాగో ఏమో అని భయపడేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ టీచర్ చాలా బాగా చూసుకున్నారు. ఈ ఇయర్ టీచర్ కూడా చదువు పరంగా కానీ, పిల్లల్ని కేర్ చేయడం కానీ అన్నీ చాలా బాగా చూసుకుంటున్నారు. రెగ్యులర్‌గానే వెళ్తున్నాడు. ఏమన్నా హాలిడే వస్తే ప్రాబ్లమ్ చేస్తాడనమాట. అంటే సెలవుల తర్వాత ఎళ్ళడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటది కదా! మా ఓనర్ అమ్మకి, సైదుల తాతయ్యకి, ఓనర్ తాతయ్యకి అందరికీ బాయ్ చెప్పి వెళ్తాడనమాట డైలీ. తనకదొక రొటీన్. శీతాకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎదురుగా పొగమంచు చూస్తున్నారు కదా! ఆ ట్రాక్టర్‌కి ఎదురుగా వచ్చే వెహికల్ ఏదో తప్పించుకోబోయి సడెన్‌గా బ్రేక్ కొట్టేసరికి ఆ క్లాత్‌లోంచి ఇటుకరాళ్ళన్నీ పడిపోయాయి. బై గాడ్స్ గ్రేస్ ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే పక్కన ఎవరైనా ఉండుంటేనా అక్కడ నడుస్తా ఉంటారనమాట. ఇటు వెహికల్స్ తిరుగుతాయి కదా! కార్నర్‌లో నడుస్తూ ఉంటారు పాపం. ఇంకా దేవుడి దయ వల్ల ఎవరికీ ఏం అవ్వలేదు ఉదయాన్నే. ఇంక నేను నా రొటీన్స్ స్టార్ట్ చేసుకున్నాననమాట. వాళ్ళెళ్ళిపోగానే బుడ్డోడిని దించడానికి ఎళ్ళిపోయారు కదా మా సారు. ఇక్కడొచ్చేసి నేను పాలు కాగబెట్టుకుంటున్నాను పెరుగుకి. బుడ్డోడికి లంచ్‌లో కట్టేసాను. మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్‌కుంది అండ్ నాకు కూడా ఉంది. ఈవినింగ్‌కి డిన్నర్‌లోకి కావాలనమాట. ఇప్పుడు మార్నింగ్ కాగబెట్టి తోడేసేస్తే ఈవినింగ్ కల్లా డిన్నర్ టైంకి రెడీ అయిపోతది గదా! ఇంకా అసలు ఉదయాన్నే హడావిడికి ఒక్కటికి 4 వస్తువులు తీసి పడేస్తా ఉంటాం కదా! ఎందుకంటే టైంకి పనవ్వాలంటే ఇంకా ఒకటికి 4 తీసేస్తాం. తెలీదు అసలు ఏం తీస్తున్నామో, ఎక్కడ పెడుతున్నామో అంత హడావిడిగా ఉంటది. ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని, బెడ్‌షీట్స్ అన్నీ మడతేసుకొని, ఇంక పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాననమాట. నాకు యాక్చువల్‌గా ఇంట్లో ఎవరైనా ఉంటే పని చేయడానికి అస్సలు నచ్చదు. చిన్నప్పుడు కూడా అంతే. అమ్మా, నాన్న పొలం వెళ్ళాక పని స్టార్ట్ చేసుకునేదాన్ననమాట. ఎందుకో బద్ధకం ఇంట్లో ఎవరైనా ఉంటే అస్సలు పని చేయబుద్ధి కాదు. ఎవరు లేని టైంలో ఇంక అన్నీ క్లీన్‌గా, నీట్‌గా చేసుకుంటాననమాట. ఒక్కదాన్ని ఉంటే నాకిష్టం. అలా పని అర్థమవుతది. ఇప్పుడు ఇంట్లో అందరం ఉండి తలా ఒకటి తీసి వాడతా ఉంటాం కదా! ఎక్కడి నుంచి ఏం తీస్తాం, ఎక్కడి నుంచి ఏం పెడతాం అనేది అర్థం కాదు.
ఇంకా పాలు గ్యాస్ మీద పెట్టి నేను ఈ పనులన్నీ చేసుకొనొచ్చే లోపల అవి కాగిపోయాయి. ఇంకా అవి పక్కన ఒక డబ్బాలో పోసుకొని అక్కడ పెట్టేసాను. అవి ఆరాలి కదా తోడేయాలంటే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏస్తాననమాట. ఇంకా మేము జొన్న జావ తాగి కొద్దిసేపు మాట్లాడుకున్నాము. ఆ ఎండ పొడలోనే కొంచెం ఎండలోనే కూర్చుంటాం అనమాట. మా హస్బెండ్ ఆఫీస్‌కి రెడీ అయ్యే వరకు కూడా అక్కడే ఉంటాను. ఇంక తను కూడా ఎళ్ళిపోయాక కూడా ఒక్కదాన్ని కొద్దిసేపు అక్కడే కూర్చుంటాననమాట. బావుంటది. ఉదయాన్నే ఎండ గదా! కొంచెం డి విటమిన్ లాగా ఉంటది. డైరెక్ట్ ఎండకు ఉండలేం కదా! సో, కొంచెం కొంచెం లైట్ లైట్‌గా ఎండ తగులుతూ ఉంటదనమాట. ఇంక ఈ లోపల టీ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా చక్కగా టీ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకొని, ఇంక తను స్నానానికెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ అవేమి రికార్డ్ చేయలేదు. చూసారు కదా! ప్రశాంతమైన వాతావరణంలో నా రొటీన్ ఇలా ఉంటదనమాట. ఇంకా మా వారు కూడా ఆఫీస్‌కి బయలుదేరి ఎళ్ళిపోయారు. ఇక్కడ సీతాకోకచిలుకలైతే భలే ఆడుకుంటున్నాయి ఉదయాన్నే చెట్ల చుట్టూ తిరుగుతూ. పావురాలు, బర్డ్ సౌండ్స్ ఇవన్నీ మీకు వినిపిస్తుంటాయి నా వీడియోస్‌లో న్యాచురల్‌గా ఉంటాయనమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.